సార్ నమస్కారం సార్. నమస్తే సార్ జొన్న విత్తుల గారు రచయిత రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అటు పవన్ కళ్యాణ్ గారి పైన బాలకృష్ణ గారి పైన కొన్ని విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం సార్. అంటే ఏపీ నుంచి 60% ఎర్న్ చేసుకుంటారు వీళ్ళిద్దరు, అటువంటిది ఎందుకు ఏపీలో షూటింగ్ వీళ్ళు పాల్గొనరు, ఒక 50% షూటింగ్ అన్న కట్ చేయొచ్చు కదా, పరిశ్రమలు తేలేదు అని చెప్పేసి జగన్ గారిని క్వశ్చన్ చేస్తారు, అది మంచిదే, మరి మీరెందుకు మీ పరిశ్రమని ఏపీలో పెట్టరు అని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు సార్. మరి ఆయన క్వశ్చన్స్ పైన మీ ఒపీనియన్స్ సార్? అంటే మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉండగా ఆంధ్రప్రదేశ్లో బాగానే షూటింగ్లు జరిగాయి, అవుట్డోర్లు. ఎన్టీ రామారావు గారి రోజుల్లో సబ్సిడీ ఇచ్చేవాడు ఏపీలో. కాంగ్రెస్ పార్టీ టైంలో మొదలైంది అది, ఆయన కొనసాగించాడు, కొంచెం పెంచాడు. ఏపీలో ఇంత భాగం కనుక షూట్ చేసి మీరు ఆ బిల్స్ అవి సబ్మిట్ చేస్తే కొంత సబ్సిడీ ఇస్తాము అని అది జరిగింది. కొంతమంది ప్రొడ్యూసర్లు దానికోసమే ఏపీలో షూట్ చేసేవాళ్ళు. అది ఆంధ్రప్రదేశ్లో షూటింగ్కి ప్రమోట్ చేయడానికి ఒక ఇంధనంలా ఉపయోగపడింది. అయితే జగన్మోహన్ రెడ్డి అసలు ఏపీలో ఏ లొకేషన్లోనైనా మీరు ఉచితంగా చేసుకోవచ్చు అన్నాడు కదా. అయినప్పటికీ వీళ్ళు వెళ్ళి అక్కడ షూట్ చేయట్లా. ఎందుకు చేయట్లేదు అంటే అవుట్డోర్లు వెళ్ళి, గతంలో పల్లెటూరు సినిమాలు ఉండేవి, పాడి పంటలు లాంటి సినిమాలు తీయాలంటే ఏదో ఒక విలేజ్లో కూర్చోవాలి, ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏమైంది, మీకు గ్రీన్ మ్యాట్లో తీసేస్తున్నారు కదా, మెజారిటీ స్టూడియో వ్యవహారం అయిపోయిందిగా. ఆ రోజుల్లో అవుట్డోర్ అనేది కొంచెం కాస్ట్ కటింగ్ ప్రోగ్రామ్గా చూసేవాళ్ళు. ఇక్కడ సెట్ వేయటం కంటే ఆల్రెడీ ఆ ఇల్లు ఉన్నటువంటి లొకాలిటీలోకి వెళ్ళిపోయి వాళ్ళకు తృణోపణము ఇచ్చేసి అక్కడ పని చేసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి మూడ్లో వీళ్ళు ప్రధానంగా కృష్ణా జిల్లాలో మానికొండ అనే విలేజ్ విపరీతంగా సినిమాలు తీశారు అక్కడ ఆ రోజుల్లో. అంటే పాడి పంటలతో మొదలై పాడి పంటలు, పట్నవాసం, పంచాయతీ, తర్వాత అదేమిటిది బంగారు బొమ్మలు అనే నాగేశ్వరరావు గారి సినిమా, దాని తర్వాత దాసరి గారు తీసిన ఊరంతా సంక్రాంతి, ఇవన్నీ అక్కడ తీసినవి. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాశస్త్యం లాగా ఆ ఏరియాలో పెద్ద పెద్ద సినిమాలు షూట్ అయినాయి. మరో చరిత్ర వైజాగ్లో షూట్ అయినట్టు, అలాగే కోనసీమ, తర్వాత ఈస్ట్ గోదావరిలో దోసకాయలపల్లి, ఆ ఏరియా దోసకాయలపల్లి రాజమండ్రి దగ్గరలో ఉంటుంది, సామర్లకోట వైపు. ఓకే, అక్కడ రెగ్యులర్గా షూటింగ్లు చేసేవాడు రాఘవేంద్రరావు గారు. అనేక సినిమాలు అక్కడే షూట్ చేశాడు ఆయన. బుర్రా కేవ్స్, ఇవన్నీ విపరీతంగా షూటింగ్స్ జరిగేవి, జనాలు వాడుకునేవాళ్ళు. ఆయన ఉచితంగా ఇస్తానన్నాడు లొకేషన్, ఏదో బందోబస్తుకి దానికి డబ్బులు కట్టుకోండి చాలన్నాడు. సో ఇది ప్రోగ్రామ్. అందుకని గవర్నమెంట్లు సహకరించడం లేదు అనేది కరెక్ట్ కాదు, కానీ సినిమా మోడ్ మారింది. అవుట్డోర్లు చేసుకోవడానికి ఇప్పటికీ వెళుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే గ్రీన్ మ్యాట్ ఖర్చు భరించలేక అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిపోయి ఏదో ఒరిజినల్ లొకేషన్లో చేసేసుకుని వస్తే ఆ బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే అథెంటిసిటీ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో వెళుతున్నారు. కానీ మెజారిటీ పీపుల్ దీన్నే వాడుకుంటున్నారు, గ్రీన్ మ్యాట్ స్టూడియోస్నే ఆశ్రయిస్తున్నారు. అందుకని ఈ మారిన మోడ్ ఆఫ్ షూటింగ్ కూడా కొంత కారణం ఆ ప్రాంతాలకు వెళ్ళి సినిమాలు చేయలేకపోవడానికి. ఒకవేళ పల్లెటూరు ఏదైనా చేయాలనుకుంటే నానక్రామ్ కూడా దాటి ఇంకో చోట ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్లో ఒక 2-3 అవర్స్ ట్రావెల్ చేస్తే అక్కడో చోట దొరుకుతుంది ఏదో ఒకటి, అక్కడ షూట్ చేసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా మారిపోయింది సినిమా. ఈ మారిపోయిన డైమెన్షన్లో ఏపీకి వచ్చి షూటింగ్ చేసుకోవాలి అనేది ఒక ప్రతిపాదనగా బాగానే ఉంటుంది, కానీ జొన్న విత్తులు లాంటి వాళ్ళు ఇది ఒక ప్రతిపాదనగా ప్రభుత్వం దగ్గరికి, ఇండస్ట్రీ దగ్గరికి తీసుకెళ్ళచ్చు. బహుశా ఆయన ఉద్దేశం కూడా అదే కావచ్చు, కానీ అది బయటకు ఎలా ప్రాజెక్ట్ అయింది, వీళ్ళందరూ వాంటెడ్గానే చేయటం లేదు. మొత్తం ఇండస్ట్రీ బాడీస్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్ళు వాంటెడ్గానే చేయట్లేదు అన్న ధోరణి కనిపిస్తోంది. నిజంగానే వాళ్ళు వాంటెడ్గా చేయాలనే మూడ్లో కూడా లేరు. కాబట్టి కొంచెం కదిలించి ఆ దిశగా ఆలోచింపజేసి అక్కడ కూడా షూటింగ్లు జరగడానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉంచి, ఆర్టిస్టుల అవైలబిలిటీ ఇవన్నీ చూసి దాన్ని బట్టి డెసిషన్స్ జరుగుతాయి. ఆ రోజున ఫిలిం నగర్ ఇక్కడ రావడానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చారు, స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చారు, ఒక హడావిడి నడిచింది. కాబట్టి అలాంటి హడావిడి రేపు వాళ్ళ తాలూకా
ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళ తాలూకా ప్రభుత్వం వస్తే వాళ్ళు చేసుకోవచ్చు, ఓకే. ఏ సమస్య ఉండదు. కానీ ఇప్పటివరకు జరగలేదు అనే ఆవేదన కరెక్టే, కానీ ఎందుకు జరగలేదు అనేది కూడా ఒకసారి స్టడీ చేస్తే ఆయనకు అవగాహన వస్తుంది. వీటన్నిటి రీత్యా అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని తెగల్లోనూ బీజేపీ మీద ఒక నిరసన ఉంది. దాని ప్రభావం డెఫినెట్గా పడబోతోంది అనే కాన్ఫిడెన్సు ఇండియా కూటమిలో ఉంది. అందుకని ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించగలదు అని కాన్ఫిడెంట్గా ఎవడు చెప్పలేకపోతున్నాడు, ఒక మోడీ గారు తప్ప. ఈవెన్ రాముడు కూడా క్రైసిస్లోనే ఉన్నాడు. రాముడు ఆయన భయపడుతున్నాడు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఏంటి తన పరిస్థితి అని. అంటే బాలరాముడిని ప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా గెలవకపోతే అది రాముడి బాధ్యత అని రేపు పొద్దున రిజల్ట్స్ తర్వాత మోడీ లాంటి వాడు మాట్లాడే ప్రమాదం ఉంది. అందుకని రాముడు కూడా టెన్షన్తో ఉన్నాడు, ఈ ఎన్నికల్లో గెలుస్తుందా ఎన్డీఏ ఓడిపోతుందా అనే టెన్షన్ ఉంది. ఓడిపోవటానికి కొంత పరిస్థితి అనుకూలంగా కూడా ఉంది. ఈ కండిషన్లో ఇండియా కూటమి వచ్చేస్తుంది అనేటువంటి ఒక హోప్ ఉంది. జనాలు ఈసారి ఇండియా కూటమిని చూసో లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసో, కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయం అనుకునో పోలింగ్లో పాల్గొనలా. మనం సీరియస్గా వీడిని తప్పించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ప్రభుత్వము వర్సెస్, అంటే ఎన్డీఏ వర్సెస్ ప్రజలు జరిగిన ఎన్నికలు, ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఎన్నికలు ఇవి. కొన్ని ఎన్నికలు ఎలా జరుగుతాయంటే, ఉదాహరణకి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు గెలిచింది, వాస్తవానికి అది అలిపిరి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాడు చంద్రబాబు. సో ప్రో అలిపిరి, యాంటీ అలిపిరి 2 సెక్షన్స్ ఓటింగ్కి వెళ్ళాలి. వెళ్ళిన జనాలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే యాంటీ అలిపిరి అయ్యేది, చంద్రబాబును ఓడించారు కాబట్టి ప్రో అలిపిరి అయింది. అది ప్రో అలిపిరి అవటం అంటే ప్రో నక్సల్ జడ్జిమెంట్. అది నక్సలైట్లు ముఖ్యమంత్రులు కాలేరు కాబట్టి వాళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ తరఫున రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఆ దుగ్ధతో, ఆ కినుకతో నక్సలైట్ల మీద యుద్ధం ప్రకటించాడు రాజశేఖర రెడ్డి. ఓకే. సో ప్రతి ఎన్నికకి ఒక ఎజెండా ఉంటుంది, ఒక ప్రోగ్రాం ఉంటుంది, జనాలు పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి ఒక మూడ్ సెట్ చేసే పాయింట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా బీజేపీ ఓడిపోతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. 210 దగ్గర ఆగిపోయే ఛాన్స్ ఉందనేది నా బలమైనటువంటి విశ్వాసం. మ్యాక్సిమం 211, అంతకు మించి నడిచే పరిస్థితి ఎన్డీఏకి కనిపించడం లేదు. పెరిగితే అది రాముడి కృపే అనుకోవాలి. ఈ కండిషన్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడిని నారాయణ గారు ఇంకా ఎందుకుంటావు అక్కడ వచ్చేసి తొందరగా వచ్చేస్తే మనందరం ఇక్కడ చక్రాలు తిప్పుదాం ఢిల్లీ వెళ్ళి అనేది ఆఫర్ ఇస్తున్నాడు ఆయన. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే దేశంలో, వెస్ట్ బెంగాల్లో బీజేపీ అన్ని స్థానాలు అంతమంది ఎంపీలను గెలుచుకోవడానికి కారణం సిపిఎం తన ఓటు బ్యాంక్ని భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టి ఉండాలి డెఫినెట్గా. లేకపోతే అన్ని ఓట్లు రావు. 25 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీకి ఇమ్మీడియట్గా జరిగిన ఎన్నికల్లో ఒక్క ఎంపీ రాకపోవడం ఏమిటి అంటే వీళ్ళు టోటల్గా అమ్ముడుపోయారనేది అర్థం. సో వీళ్ళందరూ తలో చెయ్యి వేసి బీజేపీని లేపుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.